ఏపీ డీజీపీ ఠాకూర్ను మార్చేస్తారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కోడ్ రాగానే ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశిస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. జగన్ ఫిర్యాదు క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పత్రికలో ఈ మేరకు వార్త రావడం దుమారం రేపుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాగానే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను పక్కకు తప్పిస్తారంటూ ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది. వైసీపీ వర్గాలు వాట్సాప్లో దీనిపై హల్చల్ సృష్టిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో జగన్ కు అనుకూలంగా ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న కేసీఆర్ పత్రికలో డీజీపీ మార్పుపై ఒక వార్త ప్రత్యక్షమైంది. డీజీపీ ఠాకూర్పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఠాకూర్ను మార్చేయాలని ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా జగన్ ఫిర్యాదు చేశారు. పోలీస్ బాసులు, కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై ఎన్నికల సమయంలో విపక్షాలు ఫిర్యాదు చేయటం సాధారణంగా జరిగేదే. కానీ ఇప్పుడు నవ్యాంధ్రలో జరుగుతున్న రాజకీయం వేరు. జగన్ కు బీజేపీ, టీఆర్ఎస్ కొమ్ము కాస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా డీజీపీని మార్చేయాలి అని జగన్ కోరడం, షెడ్యూల్ రాగానే మార్చడం ఖాయమని కేసీఆర్ పత్రికలో రావటాన్ని టీడీపీ వర్గాలు ప్రత్యేకంగా చూస్తున్నాయి. అదే సమయంలో డీజీపీని మార్చేస్తున్నారు అంటూ వైసీపీ శ్రేణులు వాట్సాప్లో ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈసీపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిజానికి ఎన్నికల కమిషన్ ఈసారి నవ్యాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర సీఈఓగా ఉన్న సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు అంటూ ఆయనను మార్చాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించి సీఈఓగా ద్వివేదిని నియమించింది. ఇక ఎన్నికల సన్నద్దతపై నిర్వహించిన సమావేశంలో ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయారంటూ శ్రీకాకుళం కలెక్టర్ను మార్పించింది. తాను కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి 3 రోజులే అయిందని చెప్పినా పట్టించుకోలేదు. పట్టుపట్టి మరీ తాననుకున్నది సాధించింది. ఈసీ వైఖరిపై కోడ్కు ముందే కొరడా అంటూ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల కోడ్ రాగానే డీజీపీ ఠాకూర్ను కూడా మార్చాలి అని ఈసీ ఆదేశించడం ఖాయమని తెలుస్తోంది. విజయవాడలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ కుమార్తె